ఉన్న ఇంట్లో శాంతి ఉంటుంది. శాంతి ఉన్న ఇంట్లో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. మన ప్రభు నామంలో మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బిడ్డరా, భార్యాభర్తల మధ్యలో గొడవడు కాలానికి కారణాలు 7 సూత్రాలు. వీటిని మీరు పాటించినట్లయితే నిశ్చయంగా మీ జీవితంలో సమృద్ధి సమాధానం చేత మీరు మీ కుటుంబము ఆశీర్వదకరంగా మార్చబడుతుంది. ప్రియులారా, మొదటిది మాట్లాడేటప్పుడు కదండి గౌరవించి మాట్లాడండి. భర్తతో అయినా ప్రేమగా మాట్లాడండి, భార్యతో అయినా ప్రేమగా మాట్లాడండి. ప్రేమగా మాట్లాడడం వల్ల కదండి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. రెండవది కోపముతో నిర్ణయాలు తీసుకోకండి కదండి. తనకు కోపం వచ్చినా మరి నీకు కోపం వచ్చినా ఇద్దరి మధ్యలో కోపముతో కలిగే నిర్ణయాలు భయంకరమైన దారులకు తీసేస్తుంది. మీ బిడ్డరా, ఈరోజు నిజంగా అలాంటి కోపంలో మీరుండి ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్యలో మంచి ప్రేమ కలిగి ఉండుట ఎంతో ఉత్తమం. మూడవది మరొకరికి కలిసి ఉండుటకు ప్రయత్నం చేయండి. చూడండి, ఒకరి మాట మరొకరి పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒక మాట మాట్లాడిన వెంటనే తప్పుడు మార్గాలు తప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక మాట పూర్తిగా విని ఒకరొకరు అర్థం చేసుకుంటే నిశ్చయముగా మీ మధ్యలో ఎలాంటి భేదాపాలు రాకుండా క్షేమం ఉంటుంది. మరి నాలుగవ మాట, చిన్న చిన్న తప్పులని కదండి క్షమించడం నేర్చుకోవాలా. చూడండి, తప్పు లేని వ్యక్తి ఎవరు లేరు. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు. తప్పు చేసిందని చెప్పేసి ప్రతి దానికి కదండి అనేక విషయాల్లో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి ఒకవేళ చిన్న తప్పులు ఉంటే నిశ్చయముగా నువ్వు వారిని క్షమించండి. దేవుని కృప మీ మధ్యలో. ఐదవది, ప్రతిరోజు కొద్ది సమయం కలిసి గడపాలా. చూడండి, ఎప్పుడైతే కలిసి గడపడం వల్ల ఇద్దరి యొక్క అభిప్రాయాల మధ్యలో ఉన్న ఆ భేదాలు, అది ఆలోచనలు, అనుమానాలు, అనేక రకములైన సిచ్యువేషన్స్, కుటుంబం యొక్క సిచ్యువేషన్స్ కావచ్చు, మీ యొక్క పూర్తి అనుభూతిలోనికి ఖచ్చితంగా మీరు అర్థం చేసుకొని సమయం పెట్టడం వల్ల మీ మధ్యలో ఉన్న ఆ ఈగో ఫీలింగ్స్ అని వెళ్ళిపోయి సంతోషము సమాధానం చేత మీరు నింపబడతాడు. మరి ఆరవది, ఇతరులను చూసి మనం పోల్చుకోదండి. చూడండి, మరి పక్కవారిని చూసి భార్యని పోలుస్తూ ఉంటారు, పక్కవారిని చూసి భర్తని పోలుస్తుంటారు కదండి. పక్కవారి విషయాల గురించి వాళ్ళని చూసి మీరు ఎప్పుడు కూడా వాళ్ళని పోల్చొద్దు. ఒకవేళ అలాంటి పోల్చే విషయంలో ఉంటే ఈరోజు వాటిని సరి చేసుకోండి. ఏడవది, ప్రతిరోజు కలిసి ప్రార్థించుకోండి కదండి. కలిసి ప్రార్థన చేయడం వల్ల దేవుని యొక్క సమాధానం మీ మధ్యలోకి వస్తుంది. దేవుని ఒక కృప మీ కుటుంబంలో ఉంటుంది. దేవుని ఒక క్షేమము మీ కుటుంబంలో ఉంటుంది. కనుక కలిసి ప్రార్థన చేసుకోవడం వల్ల ఎన్నో మేలు మీ కుటుంబంలో ఉంటుంది కదన్న. ఇంట్లో శాంతి ఉంటుంది. శాంతి ఉన్న ఇంట్లో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. మరి ఈరోజు నీ ఇంటి శాంతిగా ఉంచాలనుకున్నావా? అయితే 7 సూత్రాలని పాటించి ప్రభునామాన్ని ఘనపరిచి